యూకేలోని జేమ్స్ హావెల్స్ అనే అతను పొరపాటున ల్యాప్టాప్ హార్డ్ డ్రైవ్ ను పోగొట్టుకున్నాడంట. అయితే అది సాధారణ హార్డ్ డ్రైవ్ కాదు, దాని విలువ సుమారు 5,900 కోట్లు ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే జేమ్స్ 2009లో 8,000 బిట్ కాయిన్లు మైనింగ్ చేశాడు. అప్పట్లో బిట్ కాయిన్ కనీసం $1 కూడా లేదు. కానీ ఇప్పుడు బిట్ కాయిన్ వాల్యూ 78 లక్షలకు చేరింది. అయితే అతను హార్డ్ డ్రైవ్ ఎలా పోగొట్టుకున్నాడు అంటే, ఒక రోజు తన ఇంట్లోని డస్ట్ బిన్ బ్యాగ్స్ ని పడేయమని తన గర్ల్ ఫ్రెండ్ అయిన హల్ఫినాకి జేమ్స్ చెప్పాడు. అయితే ఆ చెత్తలో హార్డ్ డ్రైవ్ కూడా ఉంది. అది చూసుకోకుండా తన గర్ల్ ఫ్రెండ్ ఆ చెత్తను పడేసింది. అయితే ఆ హార్డ్ డ్రైవ్ ఇప్పుడు 1,00,000 టన్నుల చెత్త అడుగున ఉండిపోయింది. జేమ్స్ గత 10 ఏళ్లుగా హార్డ్ డ్రైవ్ ని ఆ చెత్త నుండి వెలికి తీయమని అక్కడి పాలికా మండలి అధికారులను ప్రాధేయపడుతున్నాడు. అయితే ఎక్కడ పర్యావరణానికి హాని కలుగుతుందో అని వాళ్ళు జేమ్స్ కి పర్మిషన్ ఇవ్వటం లేదు. ఆ హార్డ్ డ్రైవ్ విలువ ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఉంటుందని అక్కడ అధికారులకు నచ్చజెప్పి చూశాడు. ఆఖరికి న్యూపోర్ట్ సిటీ పాలకా మండలికి 10% విలువ గల బిట్ కాయిన్స్ ను విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. అయినా వారు ససేమిరా అంటున్నారు. అయితే జేమ్స్ తనకు న్యూపోర్ట్ సిటీ పాలకా మండలి 4,900 కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోర్టులో కేసు వేశాడు. ఎందుకంటే వారు తన హార్డ్ డ్రైవ్ ని వెతకడానికి ఒప్పుకోవటం లేదు కనుక. ఇక జేమ్స్ తన హార్డ్ డ్రైవ్ ని వెతుక్కోవచ్చా లేదా అనేది కోర్టు డిసెంబర్లో తీర్పు చెప్పనుంది. అయితే తన గర్ల్ ఫ్రెండ్ హల్ఫినా ఆ డస్ట్ బిన్ బ్యాగ్స్ లో హార్డ్ డ్రైవ్ నాకు కనిపించలేదు అని చెబుతుంది. అయినా అతనికి హార్డ్ డ్రైవ్ కనుక కనిపిస్తే నాకు ఒక్క పైసా కూడా అక్కర్లేదని హల్ఫినా అంటుంది. అది కనిపిస్తే కనీసం అతనికి మనశ్శాంతి అయినా దక్కుతుంది అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.